రాజకీయం గురించి మాట్లాడేటప్పుడు రైజింగ్ తెలంగాణ గురించి ముందు మాట్లాడతా. కేంద్రంలో 2000 కేంద్ర ప్రభుత్వం ఏం పెట్టుకున్నది 2047 వరకు విశ్వగురువు చేయాలి. వికసిత్ భారత్ చేయాలి దీన్నని చెప్పేసి ఒక లక్ష్యం పెట్టుకున్నది. ఇప్పుడు 4వ స్థానంలో ఉన్నది ఆర్థికంగా. తర్వాత మేము నంబర్ 1 స్థానానికెళ్ళాలని చెప్పేసి ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నది. దానిలో భాగంగానే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం పెట్టుకున్నాడు? రైజింగ్ తెలంగాణ నంబర్ 1 అని పెట్టుకున్నాడు. రైజింగ్ తెలంగాణ నంబర్ 1 ఎట్లయితది? ఇక్కడ పేద ప్రజలు సౌఖ్యంగా, సుఖంగా బతికినప్పుడు రైజింగ్ తెలంగాణ అయితది. ఇక్కడ పేద పిల్లలు ఎలాంటి ఒత్తిడులు లేకుండా, ఎలాంటి అంటే ఆహ్, అడ్డు లేకుండా వాళ్ళ యొక్క విద్యను కంప్లీట్ చేసుకొని ఉద్యోగాలు పొందినప్పుడు ఇక్కడ రైజింగ్ తెలంగాణ నంబర్ 1 అయితది. ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలొచ్చినప్పుడు రైజింగ్ తెలంగాణ నంబర్ 1 అయితది. రైతులు రైతుల ఆత్మహత్యలు తగ్గినప్పుడు, రైతులు వాళ్ళ యొక్క పంటను మంచిగా అమ్ముకున్నప్పుడు వాళ్ళకి గిట్టుబాటు ధరలొచ్చినప్పుడు రైజింగ్ తెలంగాణ నంబర్ 1 అయితది. పేద ప్రజల యొక్క గూడును కూలగొట్టకుండా ఉన్నప్పుడు రైజింగ్ తెలంగాణ నంబర్ అయితది. దుబారా ఖర్చులు బంద్ చేసినప్పుడు రైజింగ్ తెలంగాణ నంబర్ అయితది. నంబర్ 1 అయితది. ఇక్కడ కబ్జాలు, భూ కబ్జాలు, తర్వాత ల్యాండ్ మాఫియా, అది ఈ మాఫియా, ఆ మాఫియాను మొత్తం బంద్ చేసినప్పుడు రైజింగ్ తెలంగాణ నంబర్ 1 అయితది తప్పిస్తే ఎప్పుడు నంబర్ 1 అయితది? నువ్వు రీయింబర్స్‌మెంట్ ఇయ్యవా, పిల్లగాళ్ళు చదువుకోరా, కూలి పని చేసుకుంటే నీకు ఉద్యోగాలు ఎక్కడినుంచెలి వస్తాయి వాళ్ళకు? ఎట్లా కంపెనీలు పెడతారు? ఎట్లా రైజింగ్ తెలంగాణ అయితది? పిల్లగాళ్ళకు నువ్వు పెట్టుబడి పెడితే కదా వాళ్ళు వచ్చే 30 సంవత్సరాలు జాబులు చేసి ఈ తెలంగాణ రాష్ట్రానికి సంపాదించి పెట్టేది. నువ్వు భారత్ ఫ్యూచర్ సిటీ నేను కడతా అంటాను. భారత్ ఫ్యూచర్ సిటీ దేనికోసం కడతాను? నీ వోళ్ళందరూ అక్కడ భూములు కొన్నారు. వాటన్నిటికి భూముల రేట్లు పెంచడం కోసం కడతా అంటాను. మరి భారత్ ఫ్యూచర్ సిటీలో ఎవరు నౌకర్లు ఇయ్యాలే? ఎవరు అక్కడ అన్ని పనులు చేయాలే? చదువుకుంటేనే కదా! చదువే లేకుండా చేయబడతవి. ఆడపిల్లలకు బాత్రూమ్ పోవడానికి ఇక్కడ బాత్రూములు కట్టించిన పరిస్థితి లేదు. అలాంటిది రైజింగ్ తెలంగాణ నంబర్ 1 అయితే ఎట్లా నమ్ముతాం? ఈ సిటీ 5 నిమిషాలు వర్షం కొడితే దీనిలో నీళ్లు నిలవకుండా ఉండే పరిస్థితి లేదు. రైజింగ్ తెలంగాణ నంబర్ 1 ఎట్లయితది?